జగన్ నివాసంలో అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు. ఇప్పుడు జగన్ గారి ఏదైతే ఇంటి ముందు ఈ అక్రమ కట్టడాలు ఉన్నాయో అన్నింటి కూడా మేము కూల్చివేస్తున్నాము. ఎందుకంటే మా వాళ్ళు మీ వాళ్ళ కంటే సాఫ్ట్ అయితే కాదు, గుర్తుపెట్టుకో. మాజీ మంత్రి రోజా చుట్టూ ఉచ్చు బిగుస్తోందా? నేను దీనికోసం వెయిట్ చేస్తున్నాను. 100 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందా? దీనిపైనే ప్రభుత్వం దృష్టి పెట్టిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఒక్కొక్కడికి గొయ్యి తవ్వించి గోరి కట్టించి పెట్టాను, పేర్లు రాయించాను, డేట్ వేయించే చాచా. ఆర్కే రోజా శాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అవినీతికి పాల్పడ్డారని సిఐడికి ఫిర్యాదు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ ఆఖ్యాపాఖ్య సంఘం సీఈఓ ఆర్డి ప్రసాద్ తెలిపారు. బ్యాచ్ కి ర్యాంప్ పాడిపోద్దాం అనుకుంటున్నావు, నోరు మూసుకొని ఇక కూర్చో, బయటికి రా ఫస్ట్, నువ్వు ఎక్కడున్నావు నాకు కావాలి. ఈ అవకతవకలపై సిఐడి విచారణ కోరుతూ ఈ నెల 11న సిఐడి అదనపు డీజీపీకి ఫిర్యాదు చేసినట్లు ప్రసాద్ తెలిపారు. నువ్వు కనిపించా ఇప్పుడు దా చించుకున్నావు కదా. ఎందుకమ్మా ఏం మాట్లాడతావు? చంద్రబాబు నాయుడు మాట్లాడే ఏం లేవు నీకెక్కడ, పగిలిపోద్ది. వీఆర్ వెయిటింగ్. ఏం లేవు నీకెక్కడ, పగిలిపోద్ది. వీఆర్ వెయిటింగ్. ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు వద్దన్నయ్య, నేను పోతాను. చూడండి అక్కడ ఏముందో. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. రోజొక్క పరిస్థితి యాదికి చేసుకుంటేనైతే గుండె కలుపు అంటుంది. నీకు జబర్దస్తే మళ్ళా దోస్తాయన రోజక్క రోజక్క. నువ్వు ఏ గేట్ కాదు, నగిరి కాదు, అసెంబ్లీ కాదు, రాష్ట్రంలో ఎక్కడ నువ్వు ఇంకా కనిపించవు. నువ్వు కదా. మనల్ని అభిమానించే మంది కొన్ని కోట్ల మంది ఉన్నారు. ఎవడో 10 ఉన్నన్ని రోజులు ఆగకపోతే కాదు, రోజక్క రోజక్క. ఏ హెరిటేజ్ ఐస్ క్రీమ్ తో నోరు నిండిపోయిందా? నీ నోట్లో ఏమన్నా హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకొని ఉన్నావా అని అడుగుతున్నా. రోజుకి తలుపు లేదు తాళం లేదు అని ఎవరు పడితే వాళ్ళనే ఇష్టం ఉన్నట్టు తిడితివా, రోజక్క రోజక్క. లక్షలు చేసే పని ఇది. డిపాజిట్లు కూడా రాకుండా ఇజ్జతికి ఇంత నుంచి ఇవతలకి వెళ్ళకుండా అయిపోయానా, రోజక్క. చిలక ఏ తోడు లేక ఎటే బొమ్మ ఒంటరి నడక. ఆహా, విధాడిందిరా నీతో నీ వింత నాటకం. తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక. మనల్ని అభిమానించే మంది కొన్ని కోట్ల మంది ఉన్నారు. ఎవడో ఏమైందిరా సపోర్ట్ చేస్తలేవు? రాథా 550 స్టీల్ టీఎంటీ. జగన్ నివాసంలో అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు. ఆహా, విధాడిందిరా నీతో నీ వింత నాటకం. ఇక్కడ ప్రస్తుతం చూసుకుంటే ఎవరైతే ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం ఎవరైతే ఉన్నారో జగన్ గారు అప్పుడప్పుడు ఇక్కడ హైదరాబాద్ కి వచ్చి ఇక్కడ నివాసం ఉంటున్నా ప్లేస్ అయితే ఇది ఆయన ఇల్లు అని చెప్పొచ్చు. అయితే ఇక్కడ ప్రస్తుతానికి ఆయన హై సెక్యూరిటీ కోసం రోడ్డును ఆక్రమించి తాత్కాలిక నిర్మాణాలు చేపట్టింది వైఎస్ ఫ్యామిలీ. అయితే స్థానికుల ఫిర్యాదు చేయడంతో జేసీబీలతో అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు జీహెచ్ఎంసీ సిబ్బంది. ఇప్పుడు జగన్ గారి ఏదైతే ఇంటి ముందు ఈ అక్రమ కట్టడాలు ఉన్నాయో అన్నింటి కూడా మేము కూల్చివేస్తున్నాము. గడ్డ రోజా అడ్డ, ఆంధ్రప్రదేశ్ గడ్డ, జగన్మోహన్ రెడ్డి అడ్డ. అగిరి నా అడ్డ, నా గడ్డ. Don't laugh dear, please. జగనన్న 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 జగన్మోహన్ రెడ్డి గారిని కాదు కదా, ఎడమ కాలి చిటికెన వేల మీద ఉన్న వెంట్రుకని కూడా ఎవరు పీకలేరు. ఎడమ కాలి చిటికెన వేల మీద ఉన్న వెంట్రుకని కూడా ఎవరు పీకలేరు. ఓసారి పేసి స్మైలీ
అందరూ నేను మెచ్చుకుంటున్నారన్న అన్న అన్న గొడ్డలే 10 మేము ముష్టి వేసాం అనుకోండి, గాడిద కొడకలారా మీకు 10 ముష్టి వేసాం. జనసేన పార్టీల రక్తాన్ని కళ్ళ చూసే విధంగా ప్రజలు వాళ్ళకి ఓట్లతో బుద్ధి చెప్పి బాగా బరి తెగించావు. నీకెక్కలేదు, బరి తెగించిందానికి నేను ఏం చేస్తానో తెలుసా? ఆ పార్టీని ఈ రాష్ట్రం నుంచి తరిమి కొడతారు, తరిమి కొడతారు. చిత్తుగా నిన్ను ఓడించి నగిర్లో నిన్ను ఇంకెక్కడ కనిపించుకుంటా. చంద్రబాబు నుంచి పవన్ కళ్యాణ్ వరకు ఆఖరికి వారి కుటుంబ సభ్యులను కూడా వదలకుండా నోరు పారేసుకున్నారు రోజా. నేను నిరపరాధిని ప్రూవ్ చేసుకోవడానికి అన్ని దారులు మూసుకుపోయాయన్నమాట. చివరకు తమిళ సూపర్ స్టార్ తలైవా రజనీకాంత్ను సైతం రోజా వదల్లేదు. నువ్వు ఏ గేట్ కాదు, నగిరి కాదు, అసెంబ్లీ కాదు, రాష్ట్రంలో ఎక్కడ నువ్వు ఇంకా కనిపించవు. నువ్వు ఈ పవన్ కళ్యాణ్ గాడిదలు కాస్తున్నారు. నేను సపోర్ట్ చేస్తున్నానని ఒక దరిద్రుడు సపోర్ట్ చేసినాడు అంటే అది ఎవడో కాదు. నా పేరు పవన్ కళ్యాణ్ కాదు. జనసేన పార్టీని పెట్టి దాన్ని చంద్రసేనగా మార్చి చంద్రబాబు నాయుడికి ప్యాకేజీ కోసం ఊడిగం చేస్తున్నాడే పీకే. సేపు జగన్ మెప్పు పొందడానికి అన్నట్టు ప్రత్యర్థులపై నోరు పారేసుకోవడానికే టైం కేటాయించారు. ఏ రాజకీయ పార్టీకైనా ఇది ఒక గుణపాఠం లాగానే. జగన్ సార్ చిటికెన వేల మీద ఉన్న వెంట్రుకను కూడా నువ్వు పీకలే. నువ్వన్నాక పడకుండా ఎలా ఉంటాడు గోవిందా? మన టంగేం టంగు, ఐరన్ టంగు. నీ అడుగుల్లో అడుగులు కలిపే జత ఉంటే నువ్వు ఏమి పీకలేవు. ఎమ్మెల్యే గెలవలేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డిని ఏం చేస్తాడు? సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. నీ జీవితంలో ఎప్పటికీ అసెంబ్లీకి వెళ్ళలేవు. గాడిద కొడక ఇక్కడ వైనాట్ 21 అయిపోయింది. ఈ రోజు అపోజిషన్ లేదు. Radha 550 Steel TMT. నీ జీవితంలో ఎప్పటికీ అసెంబ్లీకి వెళ్ళలేవు. కదా నలుగురిని పెళ్లి చేసుకుని 4 ఏళ్ళకి ఒకసారి భార్యను మార్చలేము. కొడక ఇప్పుడు రారా మాట్లాడిన ప్రతి మాటకి మీరు శిస్తు కట్టాల్సింది కట్టిస్తాం మిమ్మల్ని. Radha 550 Steel TMT. Don't laugh dear, please. ఒక్కటే మొహం. One day I'll come back to US. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి.